పదవ స్థానం రాజ్యభావం. ఎవరి జాతకంలోనైనా సరే లగ్నం నుండి పదవ స్థానం రాజ్యభావం అంటాం. వృత్తిని ఇండికేట్ చేస్తుందండి. వృత్తి అంటే కర్మనే కాదండి. వారు ఏ విధంగా వర్క్ను టేకప్ చేస్తారు, ఎంత కష్టపడి పనిచేస్తారు, ఎంత ఎనర్జెటిక్గా పనిచేస్తారు, ఎంత సక్సెస్ కాగలుగుతారు, ఇవన్నీ కూడాను పదవ స్థానం ఇండికేట్ చేస్తుంది. ముఖ్యంగా ఏంటంటే 4వ స్థానానికి ఎదురుగా ఉండేది సమసప్తకంలో ఉండే భావమే ఈ యొక్క పదవ భావం అండి. అంటే ఇది ఒక చల్లని భావం అని చెప్తూ ఉంటాం. ఎవరు కనుక ఈ యొక్క కర్మను అంగీకరిస్తారో, ఎవరు కనుక సంతోషంగా ఉంటారో ఆ యొక్క చేసే కర్మలో వాళ్ళే ఆనందంగా ఉంటారండి. సహజంగా కర్మభావానికి సంబంధించిన గ్రహం ఏంటయ్యా అంటే శని. శని కర్మకు కారకుడు, న్యాయానికి కారకుడు. మరి సహజ చక్రంలో మేషం నుండి చూస్తే 10వ స్థానం మకరం అవుతుంది. శని ఇల్లు అది, అందులో కుజుడు బలవంతుడు. శని అంటే కర్మ చేయాలంటే ఏం కావాలి మనకు? శక్తి కావాలి, ఎనర్జీ కావాలి. కాబట్టి అక్కడ కుజుడు బలవంతుడు అని చెప్పాలి. సో స్వేచ్ఛగా పనిచేసుకుంటాడు. సో శనిలు కాబట్టి సిస్టమేటిక్గా పద్ధతిగా పనిచేస్తూ ఉంటారు. ఎవరి జాతకంలో అయితే సరే శని కనుక బలహీనంగా ఉంటే లెబోరియస్ వర్క్ ఉంటుందండి. శని కనుక బలంగా ఉంటే, దుష్టగ్రహాల ప్రభావంలో లేకపోతే మంచి కర్మను అనుసరిస్తూ ఉంటారు. సో గుడ్ కర్మ చేస్తారు. 10 మందికి ఐడియల్గా ఉండి ఉంటారండి. ఒకవేళ కనుక కేతు గ్రహం కనుక 10వ స్థానంలో ఉంటే, కేతు అంటే ఏంటంటే అసంతృప్తి, ఊహాజనితం, ఊహల్లో విహరించడం, ప్రాక్టికల్గా ఉండలేరు, అనుకున్న కళల సాకారం చేసుకోవడానికి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. బాగానే ఉంది. 10వ స్థానంలో ఏ గ్రహం ఉంటే ఏ విధమైన ఫలితం ఇస్తుందో చూద్దామండి. 10వ స్థానంలో కనుక లగ్నం, ఇది స్త్రీలైనా పురుషులైనా ఏ లగ్నమైనా కావచ్చండి. లగ్నం నుండి 10వ స్థానంలో కనుక కుజగ్రహం ఉంటే వీరు ఉన్నత స్థితిలో ఉంటారు. కుజుడు ఏంటి? రక్తం. సహజ చక్రంలో కూడా ఎవరు ఉచ్చ పొందేది? కుజుడే. కాబట్టి కుజుడు రక్తాన్ని ఇండికేట్ చేస్తాడు. ఈ యొక్క వంశాన్ని, భూమికి సంబంధించిన కర్మను ఎక్కువగా చేస్తూ ఉంటారు. పూర్వీకులు కూడా చాలా మంది చూస్తే వాళ్ళు చేసేటువంటి వృత్తిలో ఉంటారు. సో కుజుడు టెక్నాలజీ ఆల్సో నవడేస్. సో కాబట్టి ఇవన్నీ కూడా ఉంటాయండి. సమస్యను ఎదుర్కోవడంలో వీళ్ళు దిట్ట, శక్తివంతమైన గ్రహం అండి కుజుడు. కాబట్టి 10వ స్థానంలో కనుక కుజుడు ఉంటే వారు ఎలాంటి భేషజాలకి పట్టింపులకు పోకుండా వాళ్ళ పని వాళ్ళు అవుట్ రైడ్గా చేసుకుని పోతూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఎప్పుడూ బిజీగా ఉంటారు. ఇతరులకు నాయకత్వం వహించాలని కోరుకుంటారు. ఈ యొక్క 10వ స్థానంలో కుజుడు ఉన్నవారు. మరి రవి గ్రహం కనుక 10వ స్థానంలో ఉంటే ఎలా ఉంటుందనంటే, రవి దశమంలో ఉంటే దిగ్బలుడు. వీరు శాసనం, క్రమశిక్షను సూచించే గ్రహం ఇది. అదేవిధంగా ఇతరులకు రాజ్యాన్ని స్థాపించటం, ఇతరులకు మార్గదర్శకంగా ఉండటం, టీంని లీడ్ చేయడం, ఆ టీంలో పెద్దగా ఉండటం, కొంతమందికి ఉద్యోగాలు కల్పించడం, ఆ యొక్క టీం నిర్వహణ చేయడం లాంటివి ఉంటాయండి. సమస్యలను పరిష్కరించడం లక్షణాలు కలిగి ఉంటారు. ఒక రాజులాగా వ్యవహరిస్తారని చెప్పొచ్చు 10వ స్థానంలో రవి గ్రహం కలిగిన వారు. మరి శని గ్రహం కనుక ఉంటే, అంటే ఏ పెద్ద పడిని అపహరించినా